నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు వీడియో వచ్చేసి బెండకాయ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ బెండకాయ ఎగ్ ఫ్రై కోసం ముందుగా స్టవ్ చేసి బాండీ పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ వేరుశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 3 ఎండుమిరపకాయలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై అయిన పప్పుల్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనిచ్చుకోండి. చల్లారిన తర్వాత మిక్సర్ జార్లోకి వేసుకుని మెత్తని పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలోకి 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా పడుతుందండి, కాబట్టి ఆయిల్ ఎక్కువగా వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 కేజీ బెండకాయల్ని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని, ఒక పచ్చిమిరపకాయని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకొక 3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఒక గుప్పెడు కరివేపాకు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని బెండకాయలు మగ్గేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాలకి బెండకాయలు చక్కగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఫ్రై అయిన బెండకాయల్లోకి 1 టేబుల్ స్పూన్ సాల్టు, 1.5 స్పూన్ కారం వేసుకోండి. ఇక్కడ స్పైసెస్ మీకు టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఇలా కారం వేసుకున్న తర్వాత 2-3 వెల్లుల్లిని దంచి వేసుకుని కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత బెండకాయల్ని అంచుల వెంపటికి లాక్కుని మధ్యలోకి 3 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోండి. మీకు కర్రీ ఎంత క్వాంటిటీలో కావాలంటే అన్ని ఎగ్స్ వేసుకోండి. 1/2 కేజీ బెండకాయలకి 3 ఎగ్స్ కరెక్ట్గా సరిపోతాయండి. ఒకవేళ మీకు ఎక్స్ట్రాగా కావాలంటే ఇంకొక ఎగ్ని వేసుకోండి. ఇలా ఎగ్ వేసుకున్న వెంటనే కదపకుండా 1 నిమిషం తర్వాత కలుపుకోండి. ఎగ్స్ వేసిన వెంటనే కదిపితే కూర స్మెల్ వస్తుందండి, కాబట్టి 1 నిమిషం తర్వాత కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న పుట్నాల పప్పు పొడిని వేసుకోండి. ఈ పొడి వేసుకుని 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనం పప్పులన్నిటిని ముందుగానే ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన పని లేదండి. ఇలా 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా 1 నిమిషం ఫ్రై అయిన తర్వాత చివరగా 1/2 టేబుల్ స్పూన్ ఫ్రై చేసిన ధనియాల పొడి వేసి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవటమేనండి. ఇంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా రెడీ అయిన కర్రీని ఒక బౌల్లోకి వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఎగ్ కర్రీ రెడీ అండి. ఈ కర్రీ మనకు రైస్, రోటీ, చపాతీలోకి చాలా బాగుంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.